ప్రస్తుతం మనం వరంగల్లో ఉన్నాం. వరంగల్ నగర నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఎన్నికలు అయితే ఇక్కడ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం వరంగల్లోని కాస్మో ఫంక్షన్ హాల్లో అయితే ఈ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. అసలు ఈ ఎన్నికలు ఏ విధంగా నిర్వహిస్తున్నారు, అసలు ఈ ఎన్నికల ప్రత్యేకత ఏమిటో తెలుసుకునే అయితే ప్రయత్నం అయితే చేస్తాం. మనం ఇక్కడ ఎన్నికల పోటీ పడే అభ్యర్థులు కూడా ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి అన్న, అసలు ఈ ఎన్నికలకు గల ప్రత్యేకత ఏముంది, మీరు ఏ విధంగా పోటీ చేస్తున్నారు? వేరే కులస్తులు అదర కులస్తులు షాపులు పెట్టి మా పుట్ట మీద కొడుతున్నారు. ఒక షాప్ పోయి ఇప్పుడు 12 షాపులు అయినాయి. చూస్తూ ఉంటే ఇంకెన్నో షాపులు అవుతున్నాయి. ఎన్నికల నుంచి నమ్ముకున్న మా వృత్తి మీద దెబ్బతీస్తున్నారు. మాకు చాలా నష్టం జరుగుతున్నది. కావున వేరే కులస్తులు సెలూన్ షాపులు పెట్టరాదు. నాయ బ్రాహ్మణులు అర్ధులు వాళ్ళకు లైసెన్స్ కూడా ప్రభుత్వం వేరేలాగా మంజూరు చేసి వాళ్ళని షాపులు పెట్టుకునేలా చేస్తుంది. నాయ బ్రాహ్మణుడు అయి ఉంటేనే వాళ్ళు షాపులు పెట్టుకొని ఇవ్వాలి. మా పుట్ట మీద కొడుతున్నారు కాబట్టి వెనకాల నుంచి మా కుల వృత్తి మేము చేస్తున్నాము. తరతరాల నుంచి మైలపోలు కానీ దినాల సౌరాలు కానీ మేము చేస్తున్నాం. మా వృత్తి మీద దెబ్బ కొట్టి వాళ్ళు బ్యూటీ పార్లర్కి ఇట్లా పెట్టి మా పుట్ట మీద కొడుతున్నారు. కావున నా ముఖ్య ఉద్దేశం, మా తాతల ముత్తాతల నుంచి చేసిన ఈ వృత్తిని మా వృత్తి మీద దెబ్బతీస్తున్నారు. అందుకోసమే మేము ఎలక్షన్లు పెట్టుకున్నాం. ఒక మంచి నాయకుడు ఉండి ఒక మంచి నాయకుడు గెలిస్తే ఈ పనులన్నీ అవుతాయని మా నాయ బ్రాహ్మణుల అందరి ఉద్దేశం. ఒకవేళ మీరు ఎన్నికల్లో విజయం సాధిస్తే అసలు సంఘానికి అభివృద్ధి గురించి ఎలాంటి మీ కృషి ఉంటుంది? ప్రతి సంఘీయునికి 50 సంవత్సరాలు దాటిన మరల ఆసరా పింఛన్ మంజూరు చేపిస్తాను గవర్నమెంట్తో మాట్లాడి. ఎందుకంటే గీతా కార్మికులకు కూడా పింఛన్ వస్తున్నది. మా నాయ బ్రాహ్మణులు 50 సంవత్సరాలు అయిందంటే వాళ్ళకి కటింగ్లు చేసి వాళ్ళ కళ్ళు కనబడతలేవు. విన్నావా? వాళ్ళకు ఆల్రెడీ మోకాళ్ళ నొప్పులు అన్ని రకాలుగా వాళ్ళు ఆరోగ్యంగా క్షీణించిపోయిన. కావున వారి కోసం కూడా సహకారం చేపించి కొట్లాడదానని హామీ ఇస్తున్నాను. అసలు ఈ ఎన్నికలు ఎప్పుడు మొదలైనా ఏ టైం వరకు కొనసాగే పరిస్థితి? ఎన్నికల ఫలితాలు ఎప్పుడు విడుదలవుతాయి? ఎన్నికల ఫలితాలు ఈరోజే విడుదలవుతాయి. ఏ టైం వరకు విడుదలైతే అసలు ఈ ఎన్నికలు ఎప్పుడు మొదలయ్యాయి? ఇవాళ మార్నింగ్ 8 గంటల నుంచి 2 గంటల వరకు అనుకున్నారు. 2 గంటల లోపు వరకు ఎవరు లోపలికి పోయినా వాళ్ళని తీసుకొని 2 గంటల వరకు ఎలక్షన్ నిర్వహించుకున్నారు. 4-5 గంటల వరకు కౌంటింగ్ కూడా చెప్తారు. ఎవరు విన్నారు? ఓకే, ఇది చెప్తున్న పరిస్థితి ఏంటంటే ఎన్నికలలో అనేక ఏర్పాట్లు అయితే చేశాము. వాటికి సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఉదయం నుండి అయితే సాయంత్రం వరకు అయితే ఎన్నికలు కొనసాగనున్నాయి. ఫలితాలు కూడా సాయంత్రం అయితే విడుదల కానున్నాయి. మరొక అభ్యర్థి ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. అన్న, చెప్పండి అన్న, అసలు మీరు ఏ గుర్తుతో పోటీ చేస్తున్నారు? అసలు ఈ ఎన్నికలకు గల ప్రత్యేకత ఏముంది? ఈరోజు నగర నాయ బ్రాహ్మణ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. వరంగల్ నగర నాయ బ్రాహ్మణ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. నేను కస్తూరి సతీష్ అని అభ్యర్థిని. 2వ నెంబర్ నాది. నాకు కత్తెర గుర్తు వచ్చింది. ఇది వరంగల్ చరిత్రలో నాయ బ్రాహ్మణులో ఒక సువర్ణ అధ్యాయాన్ని లిఖించడానికి, సరైన నాయకుని ఎన్నుకోవడానికి నా మిత్రులు శ్రేయోభిలాషులు అందరు కలిసి నన్ను ఈరోజు ఇక్కడ నిలబెట్టడం జరిగింది. కాబట్టి గత కొన్ని రోజుల నుంచి గతంలో ఉన్న నాయకులు ఏం చేసిండ్రు అంటే ఇది సమస్య అది సమస్య అని చెప్పడము, అది ఎప్పటికీ దువ్వినట్టు దువ్వుకుంటూనే పోయిండ్రు. ఈరోజన్నా మార్పు జరగాలని, మంచి నాయకుడు రావాలని, ఏ సమస్యనైనా క్షుణ్ణంగా పరిశీలించి దాన్ని సాల్వ్ చేసే స్థాయిలో నాయకుడు ఉండాలనే ఉద్దేశంతో నాతోటి చాలామంది నాయకులు కోరుకొని నన్ను నిలబెట్టడం జరిగింది. నేను కూడా వాళ్ళకి మాటిస్తున్నా, ఈ ఎలక్షన్స్లో మనం భారీ మెజారిటీతో గెలుస్తాము. సమస్యల మీద ఖచ్చితంగా పోరాడుతా. సమస్యలు సాల్వ్ చేసే కెపాసిటీ నాకున్నదని నమ్మిన నాయ బ్రాహ్మణ సోదరులందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంకోటి అభ్యర్థి మన లీడర్ అనేవాడు ఎలా ఉండాలి అంటే నాయ బ్రాహ్మణుల చరిత్రను ముందుకు తీసుకుపోయేటట్టు ఉండాలి. కానీ అరే వీడు లీడరా అనే కించపరిచే స్థాయిలో ఉన్న నాయకుని ఎన్నుకోవద్దని దయచేసి ఈ మీడియా ముందు నేను నా నాయ సోదరులను కోరుకుంటానా. ఏది ఏమైనా ఇవాళ కత్తెర గుర్తు భారీ మెజారిటీతో గెలుస్తుంది. అది ఎందుకు చెప్తున్నా అంటే కొంతమంది ముందు చెప్తున్నాడు అతి ఆశనేమో అంటారు, అట్లాంటిది ఏం కాదు. నాతోటి ఉన్న లీడర్లందరూ వాళ్ళే. తప్పుడు ప్రచారము, తప్పుడు మాటలు, తప్పుడు చేష్టలు లేని వ్యక్తిగా మనకు ముద్ర ఉన్నది కాబట్టి 100% నేను గెలుస్తా అని చెప్పి నేను కాదు, నా మిత్రులు చెప్తున్నారు. కాబట్టి రానున్న రోజుల్లో నాయ బ్రాహ్మణులు తలెత్తుకొని తిరిగే స్థాయిని నేను తీసుకుపోతానని ఈ ప్రెస్ మీడియా ముందు నేను ప్రమాణం చేస్తున్నా. జై నాయి, జై నాయి, కత్తెర గుర్తుకే
మొదటిసారిగా ఎన్నికలు అయితే నిర్వహిస్తున్నారు, అసలు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? రాష్ట్ర స్థాయిలో ఈ మా వరంగల్లో ప్రత్యేకంగా ఎలక్షన్ ద్వారా ఎన్నుకుందాం అనుకొని మేము ముందుకు వచ్చినాము. ఇది చెప్పాలంటే భారీ పరిణామము. ఎందుకంటే వరంగల్ రాష్ట్ర స్థాయిలో మొదటిసారిగా ఇంత పెద్ద ఎత్తున ఎలక్షన్లు జరగడం, 3 వ్యక్తులు నిలబడడం చాలా శుభ పరిణామము. ఎందుకంటే మన సంఘము ముందుకు పోవడానికి ఇది మన సంఘం వ్యక్తులందరూ పటిష్టంగా ముందుకు పోయి మన నాయకుల బాంధవులందరూ ఏకతాటికి వచ్చి అందరూ సమైక్యంగా అందరం యూనిటీగా ఉండి మా సంఘాన్ని ముందుకు తీసుకుపోతారని, అదేవిధంగా అన్ని రంగాలలో మా నాయి బ్రాహ్మణులు ముందుకు రావాలని అన్ని రంగాల వ్యక్తులు అంటే మన ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళందరూ ముందుకొచ్చి మన సిటీ ప్రెసిడెంట్ను ఎన్నుకోవాలి, అందరూ అధిక సంఖ్యలో వచ్చి ఓటు వినియోగించుకోవాలని కోరడం జరుగుతుంది. మా అభ్యర్థి కస్తూరి సతీష్ గారికి అత్యధిక మెజారిటీ వస్తుందని మేము భావిస్తున్నాము. కత్తెర గుర్తుకే మన ఓటు. జై తెలంగాణ, జై జై నాయి. ఒకవేళ మీరు ఎన్నికల్లో విజయం సాధిస్తే సంఘం అభివృద్ధి కోసం ఎలాంటి పనులు చేస్తే ఎలాంటి కృషి చేస్తారు? ఈరోజు ఉన్న గవర్నమెంట్ మనకు అనుకూలంగా ఉంది. ఒకటి మేడం మన తూర్పుకు సంబంధించి కొండా సురేఖ గారు మనకు అన్ని వేళలా బడుగు బలహీన వర్గాల కోసం పోరాడే వ్యక్తిగా ముద్రపడ్డ వ్యక్తి ఈ తూర్పుకు ఎమ్మెల్యేగా ప్లస్ మినిస్టర్గా ఉండడము, దేవాదాయ శాఖ మినిస్టర్గా ఉండడము మనం గర్వకారణము. ఆమెతోటి మేడంతోటి కానీ సార్తోటి కానీ ప్రతి ఒక్కరితోటి మనం ఈరోజు ఏదైనా చేసుకోవచ్చు. మా ప్రధాన సమస్య ఏంటంటే కమిటీ హాల్ లేకపోవడం అనేది గత 60 సంవత్సరాల నుంచి మా నాయి బ్రాహ్మణ సోదరులు దానికోసం ప్రయత్నం చేయడం జరిగింది. అలాంటి సమస్యను నేను వారి మీద సురేఖ గారు, మన మురళీధర్ రావు గారి మీద ఉన్న నమ్మకంతో, గోపాల నవీన్ రాజన్న గారి మీద నమ్మకంతో నేను నా నాయి బ్రాహ్మణ సోదరులకు మాట ఇవ్వడం జరిగింది. అది నెల రోజుల లోపు నేను కమిటీ హాల్లాగా కొబ్బరికాయ కొట్టిస్తా అని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. అది నమ్మి ప్లస్ ఈ కార్పొరేషన్ సంబంధించినవి కానీ ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పథకము, డబల్ బెడ్రూమే కానీ, నీకు 5 లక్షల స్కీమే కానీ, ఇతరత్ర ఏ స్కీములు కానీ మనకు అందరికీ అందుబాటులో ఉండేటట్టు నేను కృషి చేస్తానని నమ్మిన ప్రజలకు 100% వాగ్దానం చేస్తున్నా. ఇప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి నాయకుని ఎన్నుకోవడము, ఆ నాయకుడి దగ్గర ఉన్న లక్షణాలు మనము అడిగినే చేయకపోతే నిలదీసే శక్తి ఉన్న నాయకుని ఎన్నుకోవాలని మీరు అందరూ అనుకున్నారు కాబట్టి నేను ముందుకు రావడం జరిగింది. అవి నేను గెలిచినా గెలవకపోయినా నేను అది వాగ్దానం చేస్తున్నా. కంపల్సరీ మన నాయి బ్రాహ్మణుల చిరకాల వాంఛలను తీరుస్తానని ప్రామిస్ చేస్తున్నా మీడియా ముందు. ఇది మరో అభ్యర్థి అయితే సతీష్ గారు తెలుపుతున్న విషయం. సంఘ అభివృద్ధి కోసం అయితే అన్ని విధాలు అయితే కృషి చేస్తానని తెలుపుతున్నారు. మరో అభ్యర్థి అయిన మామిడాల బాలకృష్ణ మనతో ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి నన్ను, అసలు ఈ ఎన్నికలకు గల ప్రత్యేకత ఏమిటి? అసలు మీరు ఏ విధమైన ఎన్నికల కోసం ఏ విధమైన కృషి చేస్తున్నారు? అసలు ఏ విధంగా మీ గెలుపు మీద మీ ఎలాంటి అభిప్రాయం ఉంది? అన్న, దాదాపు 10 సంవత్సరాల నుంచి ఏకగ్రీవంగా జరుగుతుంది ఎన్నిక అనేది. అయితే ఏకగ్రీవం జరిగిన తర్వాత హఠాత్తుగా మా అధ్యక్షుడు మరణించిన తర్వాత మా వాళ్ళు కొంతమంది ఊకే ఏకగ్రీవం జరుగుతుంది, మనము ఎన్నికలు పెట్టుకుంటే మన రాజకీయంగా కానీ మన పబ్లిక్ ఎంతమంది ఉంటారు మనది కూడా ఒక తెలుస్తుంది అనేది ఒక అభిప్రాయంతో అడెడ్ కమిటీ వేసుకొని ఎన్నికలు పెట్టుకోవడం అనేది జరిగింది. దాంట్లో 3 వ్యక్తులు పోటీ చేయడం జరుగుతుంది. దీనివల్ల మంచి జరుగుతుందని మేము ఆశిస్తూ నేను గెలుస్తానని నేను ఎన్నికల్లో మీ గుర్తు ఏంటిది? అసలు దువ్వెన గుర్తు మాది. అంటే మీరు ఒకవేళ విజయం సాధిస్తే సంఘ అభివృద్ధి కోసం ఎలాంటి కృషి చేస్తారు? నేను గత కొన్ని సంవత్సరాల నుంచి కమిటీ హాల్ అనేది మాకు పేదలకు ఏదీ లేదు. దీంతో గవర్నమెంట్ ఇంతకుముందు ఒక గవర్నమెంట్ ఇస్తా అని ఇవ్వలేదు, ఇంకో గవర్నమెంట్ ఇస్తా అని ఇవ్వలేదు. ఇప్పుడు ఖచ్చితంగా మేము కమిటీ హాల్ తీసుకొస్తానని హామీ ఇస్తూ, ఇంకొకటి నిరుపేదలైన ఆడబిడ్డలకు, నిరుపేదలైన మా పేద నాయ బ్రాహ్మణులకు నేను ముందుండి నడిపిస్తా అని చెప్పి హామీ ఇస్తున్నాను. దీని గురించి
ఇది ఇంకో అభ్యర్థి అయిన మాబ్డాల బాలకృష్ణ చెబుతున్నారు. కమిటీ హాల్ కోసం నిర్మాణం కోసం అయితే కృషి చేస్తాను, అదేవిధంగా పేద సంఘానికి సంబంధించిన పేద వ్యక్తుల కోసం కృషి చేస్తానైతే చెప్తున్నారు. ప్రస్తుతం వరంగల్ నగర నాయి బ్రాహ్మణ సేవా సంఘ ఎన్నికలు అయితే ఇక్కడ జరుగుతున్నాయి. అసలు ఏ విధంగా జరుగుతున్నాయో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి అన్న, అసలు ఈ ఎన్నికలు ఏ విధంగా జరుగుతున్నాయి? ఈ తెలంగాణ రాష్ట్రంలోనే వరంగల్లోనే తూర్పు నియోజకవర్గం మొట్టమొదటిసారిగా ఒక బారిలో 3 అభ్యర్థులు 10,000 డిపాజిట్ తోటి 3 అభ్యర్థులు నిల్చోవడం జరిగింది. ఒక గవర్నమెంట్ తరపున ఈసీ మెంబర్స్ అయితే ఎలాగుండి ఎలక్షన్స్ కమిటీ ఎలా ఉంటుందో అదే టైంలో వరంగల్ తూర్పు నియోజకవర్గంలో సీనియర్ నాయకులతో హడా కమిటీ ఏర్పాటు చేసి 3 అభ్యర్థులకు సంబంధించిన వ్యక్తులను ఏజెంట్లుగా పెట్టేసి ఓటు బ్యాలెట్ తోటి చేయడం అనేది చాలా గొప్ప విషయం. నేను కూడా మనస్ఫూర్తిగా ఇదొక మా కులంలో కూడా ఇంత సఖ్యత ఉండి ఇంత మంచి కార్యక్రమం చేయడాన్ని నేను కూడా చాలా గొప్పగా భావిస్తున్నా. నాకు కూడా అడా కమిటీ మెంబర్లో నాకు కూడా ఓ స్థానం కల్పించిన నాయి బ్రాహ్మణ సోదరులందరికీ కృతజ్ఞతలు. ఈ ఓటింగు సుమారు 1,500 నుంచి 2,000 మంది అభ్యర్థులు ఓటింగ్ నమోదు చేసుకోవడం అంటే చాలా గొప్ప కార్యక్రమం ఇది. సుమారు 1000 నుంచి 1,500 ఓట్ పోలింగ్ అవుతుంది. అభ్యర్థులలో క్రమశిక్షణతోటి ఓట్లు వేస్తున్నారు. మేము కూడా దానికి కృతజ్ఞత వరంగల్ తూర్పు నాయి బ్రాహ్మణ సోదరులందరికీ కృతజ్ఞత తెలుపుతున్నా. నా పేరు రాజేందర్, హడా కమిటీ మెంబర్, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి, స్టేట్ కోర్ కమిటీ మెంబర్. ప్రధానంగా ఎంతమంది అభ్యర్థులు ఈ ఎన్నికల్లో పోటీ పడుతున్నారు? 3 అభ్యర్థులు పోటీ పడుతున్నారండి. 3 అభ్యర్థులకి కూడా డ్రా సిస్టమ్ తోటి మేము ఎన్నికల గుర్తు ఇవ్వడం జరిగింది. ఒకరికి కత్తెర, కత్తి, దువ్వెన 3 అభ్యర్థులకి ఇవ్వడం జరిగింది. 3 అభ్యర్థులు కూడా ఒక జాతీయ స్థాయి ఎన్నికలు అయితే ఏ విధంగా ప్రచార భాగంలో ఉంటారో మా అభ్యర్థులు ఆ విధంగా ప్రచారం చేసిళ్ళు. 20 రోజుల నుంచి ఆ అభ్యర్థి బలపరిచిన వ్యక్తులు కూడా తమ షాపులు బంద్ చేసి కూడా ప్రచారంలో పాల్గొని ఒకప్పుడు 10-15 సంవత్సరాల క్రితం మామూలుగా ఎలక్షన్ జరిగేది. ఈ ఎలక్షన్లో పాల్గొనడం కూడా నాయి బ్రాహ్మణ సోదరులందరూ చాలా అంటే చాలా అనుభూతిగా సంతోషంగా ఉన్నారు. ఇప్పటివరకు అయితే ప్రశాంతంగా ఓటింగ్ జరుగుతుంది. సమయము ఇప్పుడే స్టార్ట్ అవుతుంది కాబట్టి 8 గంటలకి 11-12 గంటల వరకు కూడా సంపూర్ణ ఓటింగ్ అవుతుందేమో అని చెప్పేసి అనుకుంటున్నాం. 2 గంటల వరకు క్యూ లైన్లో నిల్చున్న అభ్యర్థులకి ఓటింగ్ వేసే అవకాశం ఇస్తాం. 2 గంటల తర్వాత ఉన్న వ్యక్తులకి అవకాశం లేదు. 4 గంటలకి ఈ అభ్యర్థులు ఎవరైతే నిల్చున్నారో ఫస్ట్ టైం 3 అభ్యర్థులు నిల్చున్నారు కాబట్టి ఆ 3 అభ్యర్థులకి సన్మాన కార్యక్రమం ఉంటుంది. ఈరోజు కార్యక్రమానికి సహకరించిన దాతలు ఫండింగ్ మా నాయి బ్రాహ్మణ దాంట్లో ఫండింగ్ లేదు. ఆర్థికంగా వెనుకబడిపోయినాం, రాజకీయంగా వెనుకబడిపోయినాం. మేము కూడా ఎవరికి అతీతం కాదు అనే ఉద్దేశంతో మేము ముందుకొచ్చి ఈ కార్యక్రమం విజయవంతం చేద్దామని అనుకున్నాం. ఆ కార్యక్రమానికి దాదాపులో ఈరోజు ఖర్చు 1,50,000 ఖర్చు అవుతుంది. ఈ ఫండింగ్ కూడా మాకు నాయి బ్రాహ్మణ సోదరులందరూ ముందుకొచ్చి ఈ ఫండింగ్ చేయడం కూడా చాలా గొప్ప విషయం. ఆ దాతలందరికీ కూడా మేము సన్మాన కార్యక్రమం ఉంటుంది. 3 అభ్యర్థుల తర్వాత దాతలకి సన్మాన కార్యక్రమం ఉంటుంది, తర్వాత ఏజెంట్లకి ఉంటుంది, తర్వాత హడా కమిటీ మెంబర్లకు ఉంటుంది. సాయంత్రం 4 గంటలకి ఓటు లెక్కింపు ఉంటుంది. 3 అభ్యర్థుల మధ్యలో ఒక 3 ఏజెంట్లు ప్లస్ 5 హడా కమిటీ మెంబరు, ఈ 11 మంది ఆధ్వర్యంలో ఓటింగ్ ఉంటుంది. ఓటింగ్ తర్వాత అభ్యర్థిని బలపరిచిన ఏ వ్యక్తి అయితే గెలుస్తాడో ఆ వ్యక్తిని మేము వాళ్ళ వివరాలన్నీ చెప్పడం జరుగుతుంది. ఓటింగ్ సమయంలో కూడా ఓన్లీ కేవలం 11 మందితోటే అవుతుంది. తర్వాత కూడా ఎలాంటి ద్వేషభావాలు లేకుండా, ఎలాంటి పక్షపాతం లేకుండా అందరూ ఉమ్మడిగా కలిసిపోవాలని కూడా మేము పిలుపునిచ్చినాం. అదే సమయం ఉంటుంది, అట్లనే ఉంటుందని అనుకుంటున్నాం. మళ్ళీ నెక్స్ట్ వీకు 17వ తారీఖు అభ్యర్థులు ఫుల్ పెడ్జీలు తూర్పు నియోజకవర్గం నాయి బ్రాహ్మణ కమిటీ మొత్తం ఫుల్ పెడ్జీలు ఉంటుంది. ఆ రోజు ప్రమాణ స్వీకారం ఉంటుంది. ఆ రోజు కూడా గొప్ప కార్యక్రమం ఉంటుంది. అందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అట్నే ఎన్ఎస్ఆర్ న్యూస్ ఛానల్ కూడా కృతజ్ఞతలు. ఇది ఈ ఎన్నికల గురించిన సమాచారం. వరంగల్ నాయి బ్రాహ్మణ సేవా సంఘ ఎన్నికలు అయితే ఈ రోజు అయితే ప్రారంభమయ్యాయి. సాయంత్రం వరకు అయితే ఈ ఎన్నికలు కొనసాగున్నాయి. ప్రస్తుతానికైతే ఈ ఎన్నికలు అయితే ప్రశాంతంగా జరుగుతున్నాయి. ప్రధానంగా 3 అభ్యర్థులు అయితే ఈ ఎన్నికల్లో పాల్గొంటున్నారు. వారు గెలిచిన అనంతరం అయితే మేము ఈ సంఘం యొక్క అభివృద్ధికి అయితే కృషి చేస్తామని అయితే తెలిపారు. కెమెరా పర్సన్ మధుతో మౌనీష్, ఎన్ఎస్ఆర్ న్యూస్, వరంగల్.